డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది కదండి. ఏపీ అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. సో హ్యాపీ. అంటే జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో మీకు ఎవరి పాలన బాగా నచ్చింది? పవన్ కళ్యాణ్ గారిదే. ఆయనలో తక్కువ ఏంటి, సో ఎన్డీఏ కూటమి పరిపాలన అయితే బాగుంది. సో హ్యాపీ. అంటే చూసాము కొంతమంది కళ్యాణ్ గారి కిందికి లాగాలని చూస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? కిందికి లాగే వాళ్ళు ఎంత ప్లాన్ చేసినా ఏం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇంచు కూడా టచ్ చేయలేరని అయితే నేను చెప్తాను. ఓకే, అంటే కళ్యాణ్ గారిని చూస్తున్నాం మనము ఒక 3-4 నెలల నుంచి డిప్యూటీ సీఎం చైర్ నుంచి తప్పించాలనుకుంటున్నారు, ఏం చెప్తారు వాళ్ళకి? తప్పించాలనుకునే వాళ్ళ ఆలోచన అంతా కూడా ఇది ఫేక్ న్యూస్ నడుస్తుందండి. సో ఎన్డీఏ కూటమి పబ్లిక్ అంతా కూడా ఎలా ఉన్నారంటే ఎన్డీఏ కూటమి అంతా కూడా సో ఫ్రెండ్లీనెస్గా కలిసిమెలిసి పాలన జరిపిస్తున్నారు. ఏపీలో, ఆంధ్రప్రదేశ్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఏంటంటే ఎన్డీఏ కూటమి సభ్యులు అంటే ఇప్పుడు ఒక ఉమ్మడి కుటుంబంలో గొడవలు పెట్టడానికి ఎట్లా అయితే చూస్తున్నారో అలా ఫేక్ న్యూస్ నడుస్తుంది అంతే. చాలా వరకు కళ్యాణ్ గారి పాలన చూసి భయపడుతున్నారు, ప్రజలకు చాలా మంచి చేసేస్తున్నారని భయపడి ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు. నెగిటివ్గా అనుకోవచ్చు, 100% అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉండి నిజంగా యువతకు జాబులే కాదు, అలాగే మన యువత ఎటు కూడా పాడైపోకుండా ముందుకెళ్తున్నారు. సో ఏంటంటే యువత సపోర్ట్ అంతా కూడా ఎవరి వైపు ఉంటుందండి? ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి వైపే ఉంటుంది. సో అలాగే మేము గెలిపించుకున్నాం. ఎన్డీఏ కూటమి మంచి అధికారంలో వచ్చింది. అట్లానే ఏపీ అంతా కూడా మంచిగా పరిపాలన జరుగుతుంది. సో హ్యాపీ. రోజా గారు ఇంతకు ముందుకు పవన్ కళ్యాణ్ గెలవలేడు చాలా మాట్లాడింది. సో ఇప్పుడు ఏం చెప్తారు ఆవిడకి? రోజా గారి కోసం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. సో నేనైతే చెప్పే ఇంట్రెస్ట్ లేదు. సో అంటే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పుడు పిఠాపురం వెళ్ళినా గెలుస్తా అన్నట్టు మాట్లాడింది. సో దానిపైన మీ కామెంట్? మరి మొన్న జరిగిన ఎలక్షన్ టైంలో ఎందుకు రాలేదామే? సో ఇప్పుడే ఎందుకు వస్తున్నారు? అది ఏంటి, ఏదో ఒకటి మాట్లాడాలి కదా, అందుకుని మాట్లాడుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే పట్టించుకోకర్లేదు. అంటే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు కళ్యాణ్ గారు. తప్పకుండా 100% నిలబెట్టుకుంటారు. అటువంటి నాయకుడు, ఒక నిజాయితీ అన్న నాయకుడిని మనం నమ్ముకున్నాం. సో ఆయన కోసం అయితే మనం అంటే వేరేగా ఆయన ఆలోచించే అవసరం లేదు. 100% కళ్ళు మూసుకుని బ్రతకొచ్చు ఆయన పరిపాలనలో. అంటే మేడం, అంటే ఊళ్ళో నడిచే వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో రాళ్లలో ముళ్ళల్లో బుడదలో నడుస్తున్నారు, ఏం చెప్తారు? ఏంటి, ఒక్క విషయం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన ఇంత సుఖమైన లైఫ్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే మీకు తెలియదు ఏం కాదు. సో అంత రాజరికాన్ని వదిలేసుకుని ఎవరి కోసం వచ్చాడండి? ఏపీ ప్రజల కోసమే కదా. సో ఆయన పరిపాలన, ఆయన ఏదైనా ఒక మాట అన్నాడు అంటే 100% చేసి చూపిస్తారు. సో అట్లానే పరిపాలన అంత హ్యాపీగా జరుగుతుంది. ముందుకి కూడా ఇంకా అలాగే జరుగుతుంది. ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది అన్న. మేడం, పవన్ కళ్యాణ్ చూస్తే మీకు ఫ్రీడమ్ ఫైటర్స్లో ఎవరు గుర్తుకొస్తారు? ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఆయనకి ఇంకా పెట్టాలన్న బిరుదు పవన్ కళ్యాణ్ గారే మాకు చాలు బిరుదు అనుకోవచ్చు. సో ఓవరాల్గా 1 wordలో ఏం చెప్తారు ఆయన గురించి? 1 wordలో అంటే రియల్ కింగ్ అంతే. సో రియల్ కింగ్.